అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. జూన్ 8వ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారు ఒక విషయం గురించి చాలా డీప్గా ఆలోచిస్తారు. అయితే సింహరాశి వారు ఏ స్త్రీ గురించి చాలా డీప్గా ఆలోచిస్తారో అలాగే సింహరాశి వారికి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వది. అలానే మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పదంలో జన్మించినటువంటి వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుందంటే కూడా తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా ఒకే ఆలోచన అనేది ఉంటుంది. ఎక్కువగా కష్టపడాలి, ఎక్కువగా సంపాదించుకోవాలి. అలానే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను కూడా ఇక సింహరాశి వారు కష్టపడే వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు, చాలా కష్టపడినటువంటి వ్యక్తులు. ఈ వ్యక్తులకి ఎప్పుడు కూడా కష్టపడాలి, ఎదగాలి, బాగుండాలి, నలుగురిలో బాగుండాలి, సమాజంలో బాగుండాలి అని అనుకుంటూ ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి ఈ వ్యక్తులకి ప్రస్తుతం గోచారం విషయానికి వస్తే కనుక చాలా బాగుంటుంది. గోచార ఫలితాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. సాధారణంగా మనం నిత్య జీవితంలో గ్రహాలు వారి యొక్క ఫలితాలు ఎక్కువగా నమ్ముతూ ఉంటాము. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహాలు ఎక్కువగా ఎప్పుడు కూడా ఒకేలా ఉండవు. ఏ రాశి వారికైనా సరే గ్రహాలు అనేటివి ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండవు. ఎప్పటికప్పుడు కూడా గ్రహాలు అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగా గ్రహాలు అనేటివి మారినప్పుడు ఆ గ్రహాల మారటం వల్ల అక్కడ ఒక యోగం అయితే ఏర్పడుతుంది. కొన్నిసార్లు అది శుభయోగం కావచ్చు, కొన్నిసార్లు అశుభం కూడా కావచ్చు. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫలితాలు అయితే ఉంటాయి. అందువల్ల ఎప్పుడు కూడా ఒక్కోలాగే మనం ఉండలేము. కొన్నిసార్లు మన జాతకం అనేది బాగలేనప్పుడు మనకు అనారోగ్య సమస్యలు రావడం కానీ, ఆర్థిక సమస్యలు రావడం కానీ, కుటుంబంలోని గొడవలు రావడం కానీ ఇలా ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకు లేనిపోయి చేయని తప్పులను కూడా శిక్షలు అనుభవించడం, చేయని తప్పులకి కూడా మనము నిందలు మోయడం ఇలాంటివి అయితే ఎక్కువగా వస్తుంటాయి. అలాగా ఈ యొక్క సింహరాశి వారికి ప్రస్తుతం అయితే బాగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి సమస్యలు అయితే ఏమీ లేవని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి, ఈ సింహరాశి వారికి గ్రహాల అనుకూలత అయితే ఎక్కువగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. గ్రహాలు అన్నీ కూడా అనుకూలించాయి, అనుకూలంగానే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. కానీ ఒక స్త్రీ గురించి వీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ముఖ్యంగా ఈ సమయంలో నూతనంగా కూడా ఏదైనా వ్యాపారాలు మొదలు పెడితే కనుక అందులో విజయం అనేది తప్పకుండా కూడా వస్తుంది. ఇలా మీకు వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా కూడా అయితే మీకు చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. ఉద్యోగం అనేది మీకు రావడం, వ్యాపారం అనేది రావడం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం అయితే ఇలా అనుకూలంగా ఉన్నందువలన ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు విజయాలు అయితే పొందుతారు. కానీ మిగతా విషయాలకి వస్తే కనుక ఉద్యోగ వ్యాపారం బాగానే ఉంటుంది. కానీ స్త్రీల విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలతో ఎప్పుడైనా సరే వారి విషయంలో 1కి 2 సార్లు ఆలోచించుకొని మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి. లేదు అనుకుంటే మీకు చాలా రకాల సమస్యలు అయితే వచ్చి పడుతుంటాయి. ముఖ్యంగా మీరు ఆలోచించడం ఎక్కువగా మానుకోవాలి. ఆలోచన విధానం అనేది ఎంత తక్కువగా ఉంటే అంత మంచి. మీ ఆలోచన ఫోకస్ పూర్తిగా కూడా మీరు ఎక్కడైతే విజయాన్ని పొందాలనుకుంటున్నారో, ఏదైతే సాధించాలని చెప్పి అనుకుంటున్నానో అక్కడ మాత్రమే ఉపయోగించండి. అప్పుడు మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి అయితే ఎదుగుతారని గుర్తుపెట్టుకోండి. ఇక అంతే తప్ప మిగతా విషయాల పట్ల కూడా మాత్రం అనవసరమైనటువంటి విషయాల పట్ల మాత్రం అవగాహన అవసరం లేని విషయాల్లో మాత్రం ఆలోచన అయితే అవసరం లేదని గుర్తుపెట్టుకోండి. అలా అనవసరమైనటువంటి విషయాల గురించి మీరు ఆలోచించడం మానివేయాలి. అంతే తప్ప
మీరు మాత్రం అవసరమైన విషయాల్లోనే ఆలోచించండి. అప్పుడు మీకు ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఎలాంటి గొడవలు పెట్టుకోవడానికి మీరు ఇష్టపడవద్దు. అంతేకాకుండా అలా మీ జీవితంలో ఖచ్చితంగా కూడా ఎక్కువగా ఆలోచించడం అనేది పక్కన పెట్టేసి, అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం పక్కన పెట్టి మీ ఎదుగుదల కోసం మీరు ఆలోచించండి. మీరు ఎదుగుదల కోసం ఆలోచించడం వలన ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అని గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప అనవసరమైన విషయాలను మాత్రం అస్సలు పట్టించుకోవద్దు. మీరు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఎలాంటి కష్టములు ఉన్నా సరే, ఖచ్చితంగా కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలన్నా, ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబడాలి అన్న మీరు ఎదుగుదల పైన ఫోకస్ చేయాలి. మీరు ఎంత ఎదుగుదల పైన ఫోకస్ పెడితే మీకు అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీ జీవితంలో మీ యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి కూడా ఇలా మీకు అనుకూలంగా ఉంటుంది. అంతే తప్ప స్త్రీల విషయంలో అనవసరంగా ఆలోచించకూడదు. వాటి వల్ల మీకు నష్టమే తప్ప లాభం అయితే ఉండదు. అలాగే మీ జీవితంలో ఒక స్థాయిలో ఉన్న తర్వాత మీరు అధికంగా ఎదిగి తర్వాత ఎప్పటిలా ఉన్నప్పుడు మాత్రమే మీరు అలాంటి విషయంలో ఆలోచించాలి తప్ప మీరు మిగతా విషయాలను మాత్రం పట్టించుకోవద్దు. మీ ఎదుగుదల గురించి మాత్రమే ఫోకస్ చేయాలి. మీ కెరియర్ పైన మాత్రమే ఫోకస్ చేయాలి. ఇక సింహరాశి వారికి ముఖ్యంగా వీరికి పని విషయంలో మంచి ఫలితాలు అయితే ఉంటాయని కష్టపడితే తప్పకుండా ఫలితం అయితే ఉంటుంది. కష్టపడిన వారికి ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది. ఈ యొక్క విషయంలో మీరు అనుకూలంగా ఉంటే కనుక మీ జీవితం అయితే అద్భుతంగా మారుతుంది. అనుకున్నమైనటువంటి ఫలితాలు అయితే తప్పకుండా పొందుతారు. గోచారం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక మీకు ఖచ్చితంగా కూడా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశం అయితే ఉంటుంది. కనుక మీరు మర్చిపోకుండా మీరు చేయాల్సినటువంటి ఏమిటి అంటే కనుక మీ జీవిత భాగస్వామితో గొడవలు అనేటివి పెట్టుకోకుండా ఉండాలి. అలానే వ్యాపారంలో శ్రద్ధతో పనులు చేయాలి. ఎంత ఎక్కువగా శ్రద్ధగా పనులు చేస్తే అంత మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా కూడా అసలు కూడా వృధా ఖర్చులు పెట్టలేదు. మీ ప్రియమైన జీవితం, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, కెరియర్ మరి ఇతర ముఖ్యమైనటువంటి విషయాలలో డబ్బు విషయం ఒకటి అయితే మీకు కృషికి తగినటువంటి ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది. ఊహించని ధనలాభం కూడా రాబోచ్చు. కుటుంబంలో ఉన్నటువంటి సంతోషం వాతావరణం అంతా నెలకొంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధంగా గోచారం అనేది ఉంటుంది. గోచార ఫలితాలు అయితే బాగున్నాయి. ఆర్థికంగా కూడా బాగుంటుంది. సింహరాశి వారు ఖచ్చితంగా స్త్రీల గురించి ఆలోచించడం మానివేసుకొని ఆరోగ్యంగా ఉండే పైన శ్రద్ధ తీసుకోవాలి. పైన ప్రతిఫలం అనేది 100% అయితే ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలా ఉంటుంది. తప్పకుండా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇష్టదైవారాధన చేసుకోవాలి. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా ఉంటుంది ఏంటనేది పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. అలాగే మీ స్నేహితులు సహాయ సహకారాలు కూడా అందిస్తారు. రోజుల రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబం టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి. చెడు కాలం కూడా మనకు పూర్తిగా ఇస్తుంది నేర్చుకోవడానికి. స్త్రీయ సానుభూతులు ఈ సమయంలో వృధా కాకుండా జీవిత పాఠాలు నేర్చుకుంటారు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఆధ్యాత్మిక పుస్తకాలు వారి ఖాళీ సమయంలో చదువుతారు. దీనివల్ల మీకు చాలా సమస్యలు తొలగబడతాయి. ఇల్లంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు, కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం చాలా ముఖ్యం. ఈరోజు విద్యార్థుల వారికి ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాల గురించి మాట్లాడతారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు వింటే విద్యార్థులకు సబ్జెక్టును అర్థం చేసుకొని బాగా ఉపయోగపడతాయి. ఈరోజు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత అర్హత. మనిషి జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి లేదా చెడు ఏదైనా మనస్ఫూర్తిని అనుభవించుకొచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింపజేయగలదు. బిజినెస్ అప్పు కోసం ఉంచిన వారిని చూడనట్టుగా వదిలేసేయండి. మీకు అదనటువంటి ఉన్న సమయాన్ని పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైన సమయం ఏదైనా సరే ఏ పనిని చేసుకోండి. ప్రేమ అన్నిటికీ ప్రత్యామ్నాయమని తెలుసుకుంటారు. మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు. దీని కారణం మీ యొక్క పాత వస్తువులు మీకు దొరుకుతాయి. రోజు మొత్తం ఇల్లు శుభ్రపరచడానికి కేటాయిస్తారు. వెళ్ళి తర్వాత మీరు పూజలు చేస్తారు. మీకు అలాంటి పూజలు ఎన్నో మీరు చేస్తారు. మీరు ఈరోజు అన్ని బాధలు మర్చిపోతారు. సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు. ధ్యానము మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరక ప్రయోజనకరంగా ఉంటాయి. చిరకాలంలో వస్తున్న బాగులన్నీ కూడా
ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.